అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు హోటల్ స్టైల్ చెన్నా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలో కానీ అలాగే పరోటాలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక చిన్న బౌల్లోకి 1/2 కప్పు వాటర్ అనేవి తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు టీ పొడి అనేది యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల టీ పొడి యాడ్ చేసుకొని ఈ టీ పొడి అనేది కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట. టీ పొడి ఇలా మరిగించుకునే అవసరం లేకపోతే మీ దగ్గర టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర టీ బ్యాగ్స్ అనేవి అవైలబుల్ లేవు కాబట్టి ఈ విధంగా టీ పొడి అనేది మరిగించుకొని రెడీగా ఉంచుకున్నాను. అలాగే ఒక 4 అవర్స్ నానబెట్టిన చెన్నా ఉంది కదా, అవన్నీ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు అలాగే హోల్ బిర్యానీ గరం మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చెన్నాకి ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టి కుక్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుందండి. అలాగే మనం టీ వాటర్ అనేవి ఉడికించుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. దానికి ముందుగా ఒక గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఒక టీ స్ట్రైనర్స్తో టీ పొడి అనేది దానిలో పడకుండా ఈ విధంగా వంపేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర టీ బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ని ఇందులో పెట్టేసినా పర్లేదన్నమాట. ఈ విధంగా టీ పొడి యాడ్ చేయడం వల్ల దీనికి కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ఈ ఫ్లేవర్ అనేది మరింత వస్తుందన్నమాట. ఈ విధంగా చెన్నాలోకి అన్నీ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, చెన్నా అనేవి కలర్ కూడా చేంజ్ అయ్యాయన్నమాట. నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడికితేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ అనేది. మరీ ఎక్కువగా ఉడకకూడదు, అలా అని తక్కువగా ఉడికితే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఉండదు, అలాగే పలుకుగా ఉంటుందన్నమాట. ఒక 2 పండిన టమాటాలు 4 కాజు వేసి ఒక పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక బాండీ పెట్టుకొని ఒక 10 గ్రామ్స్ బటరు అలాగే 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి లైట్గా అవి హీట్ ఎక్కిన తర్వాత మరి ఒకసారి ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 4 దాచిన చెక్క ముక్కలు, 2 యాలక్కాయలు అలాగే 3 లవంగాలు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక 1 స్పూను సోంపు కూడా యాడ్ చేసుకుని వీటిని లైట్గా హీట్ ఎక్కే వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బటర్ అనేది యాడ్ చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుందన్నమాట. ఇన్ కేస్ బటర్ లేని వారు 1 స్పూను నెయ్యి అయినా యాడ్ చేసి కర్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి అనేవి ఒక 4 యాడ్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందామండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవసరం లేదు, లైట్గా పింక్ కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అయితే కర్రీ అంత బాగుండదన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత 1/2 స్పూను పసుపు అనేది యాడ్ చేసుకొని మరోసారి పసుపును కూడా ఈ ఆనియన్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే పసుపు కూడా స్మెల్ అనేది మారిపోతుంది. ఈ విధంగా అన్నిటినీ సమపాలనలో మగ్గిన తర్వాత మనం ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి టమాటా గ్రేవీ అనేది, అది యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ అనేది నేను 1 కప్పు శనగలకి చెప్తున్నానండి, మీరు మీ క్వాంటిటీని బట్టి టమాటా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను 1 కప్పు శనగలకి ఒక 2 టమాటాలు, ఒక 6-7 కాజు అనేది యాడ్ చేసుకొని పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి నూనెంతా పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి, అప్పుడే దాని ఫ్లేవరు చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించడం వల్ల టమాటా అడుగంటి త్వరగా స్మెల్ అనేది డిఫరెంట్ స్మెల్ వస్తుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్, కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూను సాల్ట్ అలాగే 1 స్పూను కారం అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి అనేది యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ యాడ్ చేసి పైగా
హోల్ గరం మసాలా పొడి ఉంటుంది కదా, అదేనండి కర్రీ మసాలా. అదనేది యాడ్ చేసి మొత్తంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు ఈ మసాలా అంతా గ్రేవీ పట్టేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి మూత పెట్టి. చూసారు కదా, ఈ విధంగా మగ్గింది, కలర్ కూడా చేంజ్ అయిందనమాట. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. వాటర్ అనేవి యాడ్ చేసాం కదా, వాటర్ యాడ్ చేశాక మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చెన్నాలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. చెన్నాలోని వాటర్ అనేవి వంపేసుకొని మసాలా ఫ్లేవర్స్ అనేవి ఉంచుకొని ఈ విధంగా చెన్నా అనేది యాడ్ చేసుకోవాలండి. చెన్నాని యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేవి ఈ విధంగా క్వాంటిటీ ఉంటేనే గ్రేవీ కర్రీ టేస్ట్ ఉంటుంది. ఎక్కువగా వాటర్ ఉన్నా అంత బాగుండదు అనమాట. ఈ విధంగా కర్రీ అంతా కుక్ అయిపోయింది. అలాగే కొత్తిమీర చల్లేసుకొని ఫైనల్గా కర్రీని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా చెన్నా మసాలా కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.